వ్యాపారాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ అనుసరిస్తున్న కఠిన వైఖరి సత్ఫలితాలిస్తోంది. హద్దు మీరితే అనుమతులు రద్దు చేస్తూ ముందుకు సాగిపోతున్న అధికారుల పనితీరు ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము తోడు కావడంతో దేశంలోనే అత్యధికంగా రాష్ట్ర పన్నుల వసూళ్లు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వాణిజ్య శాఖ ద్వారా భారీ ఆదాయం సమకూరుతోంది. అనుమతుల నుంచి వివిధ రకాల చెల్లింపుల వరకు ఏ దశలోనూ అక్రమాలకు అవకాశం లేకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం ఇందుకు కారణంగా నిలుస్తోంది. ఆన్లైన్ విధానంలో అనుమతులు, పన్నుల చెల్లింపులతో పారదర్శకత పెరుగుతోంది. సరకు రవాణా సమయంలో తనిఖీ కేంద్రాల వద్ద ఖచ్చితంగా వ్యవహరిస్తూ వ్యాపారుల నుంచి సక్రమంగా వసూళ్లు జరుపుతున్నారు. వీటితో పాటు ఈ-వే బిల్స్, ట్యాక్స్ అనలిటిక్స్, తనిఖీ కేంద్రాల ఆధునీకరణ, యాప్స్ వినియోగంతో అవినీతికి అడ్డుకట్ట పడింది. ఇన్వాయిస్ అప్లోడ్ చేయని వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటి హెచ్చరికగా నోటీసులు, రెండో హెచ్చరికగా అపరాధ రుసుం విధిస్తున్నారు. ఆన్లైన్ వే బిల్లులు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నందున చెక్పోస్టుల వద్ద చెల్లింపులు సక్రమంగా సాగుతున్నాయి. గత ఏడాది 8,72,00,000కు పరిమితమైన ఈ మొత్తం ఏకంగా 46 కోట్ల రూపాయలకు పెరిగింది. బోగస్ సంస్థలపైన వాణిజ్య పన్నుల శాఖ కొరడా జులిపించడం పారదర్శకతను పెంచుతోంది. తప్పుడు సమాచారంతో లైసెన్సులు తీసుకొని అక్రమ వ్యాపారాలు చేస్తున్న 10,000 సంస్థల లైసెన్సులు రద్దు చేయడం వాణిజ్య శాఖ తీసుకుంటున్న కీలక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో 44,432 కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దేశించగా 39,854 కోట్ల రూపాయలను వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేయగలిగింది. 2016-2017 ఆర్థిక సంవత్సరానికి 52,618 కోట్లు పన్నులు రాబట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది. జూన్ చివరి నాటికి వచ్చిన రాబడులు పరిశీలిస్తే 23.6% వృద్ధిని సాధించి 8,250 కోట్లు వసూలు చేయగలిగింది. ఈ మొత్తం దేశంలోనే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. హోటళ్ల పరిశ్రమకు రావాల్సిన పన్నుల్లో సగమైనా రావడం లేదని గుర్తించిన అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.